ఓటేస్తూ వచ్చారు. ఈసారి మోడీ గారి మీద ఇంకా లవ్ పెరిగింది నార్త్ ఇండియాలో. సౌత్లో ఏం లేదు, నార్త్ ఇండియాలో లవ్ పెరిగింది. ఓకే, న్యాచురల్ ఇవన్నీ. ఏదో చేస్తే ఆదాని అన్నవాడి మీద మాట వస్తే మీరంత గట్టిగా రెస్పాండ్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే మీకు సంబంధం ఉందన్నమాట. వై షుడ్ యూ ప్రొటెక్ట్? అవన్నీ లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఏం చేస్తాడో చేయనివ్వండి. కోర్టుకేమో సీల్డ్ కవర్ ఇస్తామని నిన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రికలో వచ్చిందిగా, కోర్టులే సర్వనాశనం చేసేస్తున్నాయి దేశాన్ని. ఏం చెప్తాం ఇంకా? కోర్టులో తప్పు ఉంటే రెక్టిఫై చేయవలసింది పార్లమెంటు. పార్లమెంట్లో మాట్లాడండి, పార్లమెంట్లో ఏం చేయాలో చేయండి. ఏమంటే దీని మీద నేను 22వ తారీఖు పెట్టుకుని ఒక మాట మాత్రం చెప్పగలను. రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ప్రారంభమైంది ఇక్కడ, తర్వాత షర్మిల పాదయాత్ర, తర్వాత జగన్ పాదయాత్ర, తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర, తర్వాత మళ్ళీ లోకేష్ పాదయాత్ర, ఇప్పుడు ఈయన బస్సు యాత్ర. జగన్ది ఓదార్పు యాత్ర కూడా బస్సు యాత్రే. ఏ యాత్రలో కూడా నిన్న అనపర్తిలో జరిగినట్టు నేనైతే చూడాల. మరి టీవీలు కొంచెం ఎక్కువ చూపించారా ఏంటో నాకు తెలియదు, కానీ నిన్న జరిగింది చూడాల. ఒకటి మాత్రం, ఇందిరాగాంధీ 1977లో ఓడిపోగానే ఆవిడ జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి, ఇట్స్ ఆన్ రికార్డ్, మన కంచి శంకరాచార్య దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటావు చెప్పు, దండం పెట్టి అడిగింది. అయిపోయింది జీవితం, ఎలక్షన్ ఓడిపోయింది, తను కూడా ఎంపీ నెక్కల. నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నాకు అయిపోయింది. ఏదైనా దేశం వెళ్ళిపోనా, ఇక్కడ ఉంటే హెరాస్మెంట్, నన్ను ఏదైనా దేశం పంపించేసి అక్కడ ఉండమంటావా, నన్ను ఇంకా పాస్పోర్ట్ సీజ్ చేయలేదు, ఏ దేశమైనా వెళ్ళిపోనా, ఏం చేయను అనే పరిస్థితులు వచ్చాయి ఇందిరాగాంధీకి. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, మళ్ళీ ప్రధానమంత్రి వచ్చింది. ఎవరినైతే మీరు తొక్కుదామని చూస్తారో, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేవాడా? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం అన్నది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పు, తుడిచేయలేనటువంటి తప్పు అది. ఆ తప్పు వల్లే జగన్మోహన్ రెడ్డి మీద వెంటనే ప్రజల్లో సింపతి వచ్చింది. డబ్బులు తినేశాడా కాదా ఇవన్నీ కాదు, రే రాజశేఖర రెడ్డి కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెడతారా? ఇది ఎక్కడ న్యాయమండి? మొన్నటిదాకానేమో వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు గ్రేట్ గ్రేట్ అన్నారు, చచ్చిపోగానే కొడుకుని జైల్లో పెడతారా అన్నది ఎక్కేసింది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో దేవరాజు అరసి చెప్పాడని అంటారు, అంతకుముందే ఎవడో చెప్పుకుంటాడు. ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అది అధికారంలో ఉన్నవాళ్ళు కొంచెం తెలుసుకోవాలి. వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీద చాలా బ్యాడ్ వెళ్తుంది, బ్యాడ్ వెళ్లకుండా కాపాడుకోవాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఉండకపోతే అపోజిషన్ ఉంది, నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఉంటుంది. దానికోసం ఎంత ప్రయత్నాలు చేస్తాడో అంత ప్రయత్నం చేస్తాడు. అధికారం నిలబెట్టుకోవడానికి ఈయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఈయన చేస్తాడు. కానీ మధ్యలో ఇలాంటి ఇది ఖచ్చితంగా వీళ్ళకి అధికార ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళకి దీనివల్ల ఎంతో కొంత మైనస్ అవుతుంది తప్ప దీనివల్ల ఏమి ప్లస్ అవ్వదు. ఇది నా ఉద్దేశం. జీవో నెంబర్ 1 హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిపోయి జడ్జిమెంట్కి సిద్ధంగా ఉంది. దాని మీద నేను కామెంట్ చేయను. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంత దారుణం అంటే, మొన్న మోడీ గారు చెప్తున్నాడు అప్పులు చేసే రాష్ట్రాలన్నీ పోతాయి జాగ్రత్త అప్పుల్లో ఉంటే అని. ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ప్రపంచంలో ఎక్కడా చేసి ఉండరు. 1,50,00,000 కోట్లు ఏంటండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎన్ని అప్పులు చేశారు? పోనీ ఏం చేశారో చెప్పండి. ఆయిల్ రేట్లు తగ్గిపోయాయి, అన్ని రేట్లు తగ్గిపోయాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఏమో మరి 1,50,00,000 అప్పు చేశారట. శాతపత్రం ప్రకటించాలి వాళ్ళు వచ్చి కేసీఆర్ని తిడతారు, ఇక్కడ జగన్ని తిడతారు, పక్కన అన్ని కర్ణాటకలో గవర్నమెంట్ చేసినా వాళ్ళ గవర్నమెంట్ అనుకుంటాను, అందుకు నేను మాట్లాడరు. మీరంతా అప్పులు చేసి చాలా మునిగిపోతారా ఆయన? అసలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎవరూ చేయట్లేదు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, వారిని నేను మీట్ అయ్యే అవకాశం రాలేదు. వారి సెక్రటరీలతో వాళ్ళతోటి చెప్పడం జరిగింది. ఆయన వేస్తాడు అనుకుంటే ఆయన కూడా దాని మీద తాత్సారం జరిగి చివరికి 23లో ఆ కథ అంతా మీకు తెలుసు. అభిషేక్ సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం,
తీసేయండి, ఇది కొట్టేయండి, డిస్మిస్ చేసేయండి కేసు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున. తర్వాత మళ్ళీ సజ్జల ఆయన వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి చచ్చా అది మాది కాదు, మా గవర్నమెంట్ స్టాండ్ అది కాదు అని చెప్పారు. చెప్పినట్టుగానే వేశారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి మొన్న రాసిన ఉత్తరం ఏంటంటే, అయ్యా ఇప్పుడు ప్రభుత్వం మీది, మీరు ఆ కోర్టులో ఉన్న కేసులో మీరే ఇప్పుడు కొత్తగా ఏకల్లా స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రేపు వాయిదా మేము కొత్త వాయిదా అడిగాం మొన్న ఏప్రిల్ 5వ తారీఖున, అంటే నెలల క్రితం నేను మళ్ళీ అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ ఫైల్ చేశాను. అది డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వేసంకాలం సెలవుల ముందు రాకపోయినా వేసంకాలం సెలవులు అయిన తర్వాత వస్తుంది. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనే అడుగుతాను. మీకేమీ ఎంబ్రాసింగ్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి. ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఏమన్నా ఉంటే విత్డ్రా అయిపోవచ్చు. గత గవర్నమెంట్ వేసిన ఈ 18 పాయింట్లో ఈ 2 పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు, ఈ 16 మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నాం. నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ 100 అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. అది లేకపోతే పంచాయతీ లేదు, అసెంబ్లీ లేదు, రాష్ట్రం లేదు, కేంద్రం లేదు, ప్రభుత్వమే లేదు. ఏంటది ఆర్టికల్ 100? ఏ సమస్య అయినా సరే, ఏ క్వశ్చన్ అయినా, ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్. అది ఫండమెంటల్. మీకు మనం చూస్తుంటాం అసెంబ్లీలో ఇప్పుడు 11 మందే ఉన్నారు అసెంబ్లీలో, కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐస్ హ్యావ్ ఇట్ ఆర్ నో హ్యావ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ ఐస్కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి, ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం. ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు? ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ అది జరిగి తీరాలి. అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ 100 జరిగి తీరాలి అని చెప్తే అది జరగలేదు. మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు, అమ్మా డివిజన్ పెట్టండి, ఎంతమంది అనుకోను ఎంతమంది కాదో డిసైడ్ చేయండి. ఒక్కడు అడిగినా సరే, ఒక్కడు చెయ్యెత్తినా డివిజన్ పెట్టి తీరాలి. అది కాన్స్టిట్యూషన్. పెట్టలేదు డివిజన్. ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో నా కంఠశోషణ ఉంది, కానీ మనకు ఎవడైనా ఏమైనా ఎందుకు ఇస్తాడు అసలు? మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు. ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే, అందుకనే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు ఆయనే ఆశాజ్యోతి రాష్ట్రానికి కాదు ఈ కేసుకి. ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడని ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు. నేను నిజానికి ఆయన్ని పిలవాలా, ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలి మేము. ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది, బయటంతా జనం, ఆయన సెలబ్రిటీ, విపరీతంగా జనం వచ్చేసారు. ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరో ఒకరిని పంపుతారనుకున్నాను, కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు. దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది. ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పండి. నాకు అభ్యంతరం లేదు కాదు, ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే. నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం. మేము వెళ్ళి సీఎం గారితో గంట సేపు కూర్చున్నాం. ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు. మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన ఆబ్లిగేషన్ అడ్డొస్తుందో నాకు అర్థం అట్లా. ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక, ఎందుకంటే చరిత్రలో నిలబడిపోతుంది. ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయిందని ప్రకటించారు, మీరు కూడా మాట్లాడడం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు ఈయన పార్లమెంట్, రాజ్యసభలో, లోక్సభలో ఉంటుంటే అయినా మన తరఫున ఎవడో మాట్లాడకపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ. ఏముంది దీనివల్ల బీజేపీ వాళ్ళకి వచ్చి నష్టమే లేదు, ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు.